అదేంటమ్మా అంత మాట అన్నారు అన్నాడు. లేకపోతే ఏంటి? తద్దినం అని చెప్పినవాడు ఎవరిదో చెప్పలేదా? గద్దించింది. అంటే అది నసిగాడు కాశీపతి. సరేలే, విషయానికి రా అంది. తద్దినం ఎలా పెట్టమంటారు అడిగాడు కాశీపతి. చారుమతికి కోపం నషాళానికి ఎక్కింది. ఎలా పెట్టడం ఏంటి? కాశీపతి, అసలు నువ్వు పంతులువేనా అడిగింది. అదేంటమ్మా అంత మాట అన్నారు అన్నాడు ఊతపదంగా కాశీపతి. లేకపోతే తద్దినం ఎలా పెట్టాలని నన్ను అడుగుతావేంటి అంది కోపం తమాయించుకుంటూ. అమ్మా, మీకు తెలిసినట్లేదు, ఇక్కడ 4 రకాల తద్దినాలున్నాయి. ఇన్స్టెంట్, ఆర్డినరీ, స్పెషల్, సూపర్ స్పెషల్. ఎందుకంటే ఇది సిటీ. పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అట్టే టైం ఉండదు, అందుకన్నమాట అన్నాడు కాశీపతి. ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్తారా అడిగాడు సోమయాజీ. అయితే వినండి అంటూ కాశీపతి వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మా, మొదటిది ఇన్స్టెంట్ తద్దినం. అంటే పంతుల్ని పిలిచి కాళ్ళు కడిగి పంతులి భోజనానికి హోటల్ టికెట్ ఇచ్చి సంభావన ఇవ్వటం. దీనికి 1116. సమయం పావుగంట. రెండోది ఆర్డినరీ. అంటే తూతూ మంత్రం చదివేసి ఏదో అయిందనిపించేసి వీలైతే భోజనం, లేకపోతే ఇన్స్టెంట్లో మాదిరిగానే పంతులి భోజనానికి హోటల్ టికెట్ ఇచ్చి సంభావన ఇవ్వటం. దీనికి 2116. సమయం అరగంట. ఇక మూడోది స్పెషల్. అంటే అన్ని ఏర్పాట్లు ఉంటాయి, కాకపోతే మంత్రాల తతంగం సింపుల్గా తక్కువగా ఉంటుంది. భోజనాలిక్కడే. సమయం గంట నుంచి గంటన్నర. 3116. ఇకపోతే నాలుగోది సూపర్ స్పెషల్. అంటే అన్నీ శాస్త్రోక్తంగా జరుపుతాం. మీ ఏర్పాట్లు మీవి, మా ఏర్పాట్లు మావి. భోక్తలందరూ వస్తారు. సమయం 2 నుంచి 3 గంటలు. 5116 అంటూ ముగించాడు. ఓర్ నీ తద్దనం పాడుగాను, ఇంత కథ చెప్పావేంటి అంది చారుమతి. కథ కాదమ్మా, సిటీ కదా, ఇలాగే ఉంటాయి అన్నాడు కాశీపతి. అమలాపురంలో ఇంత లేవు అన్నాడు సోమయాజీ.